నేను నిన్ను ఒక్క రాత్రిలో పెళ్లి చేసుకుంటా. ఈ మాటలే నా జీవితంలో అత్యంత విషాదాన్ని నింపాయి. నేను రాఖీని, అవంతి రాజ్యానికి చెందిన వీరుడిని, సమస్త శక్తులను కోల్పోయినవాడిని. ఆపు, నీ పనికి మాలిన వాగుడు. శక్తులతో పాటు నీకు మతి కూడా పోయినట్టుంది. శక్తులు కోల్పోకముందే నేను ఎంతో సాధించాను. నువ్వదంతా కోల్పోయావు రాఖీ. నేను వాటిని తిరిగి పొందుతాను. నోరు అదుపులో పెట్టుకో రాఖీ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? బాగా తెలుసు. నేను మగధ యువరాణి నీలాంబరితో మాట్లాడుతున్నాను. ఎవరికైతే శక్తులు ఉన్నాయని పొగరుతో కళ్ళు మూసుకుపోయాయో ప్రేమికుడిపై ఎంత అహంకారంతో ఉంటుందో. అవును, నాకు పొగరే. ఎందుకంటే చిన్న వయసులోనే నీకంటే ఎక్కువ శక్తులు సాధించాను. ఇప్పుడు నేను అందరికంటే అత్యంత శక్తివంతురాలిని. ఆమె మాటలకు నాకు కోపం వచ్చింది. నేను గట్టిగా అరిచాను, నీలాంబరి! అందరూ నన్ను చూసి నవ్వారు. శౌర్యదళానికి కాబోయే నాయకుడిని అయినప్పటికీ నీలాంబరి నన్ను అవమానించింది. నీలాంబరి, నువ్వు నా మాట విను. నువ్వు ఇలా చేస్తే అవంతి రాజ్యంలో మా పరువు పోతుంది. రాజా, మౌర్య, మీ అసమర్థత కొడుకు బలహీనతకు కారణం కేవలం మీరే. మీ వల్లే రాఖీ తల్లికి ఏమైందో మర్చిపోకు. ఆమె నా తల్లి పేరును నిండు సభలో పలకగానే నాకు కోపం కట్టలు తెంచుకుంది. నీలాంబరిపై దాడి చేయడానికి నేను విఫల ప్రయత్నం చేశాను. ఈ పిల్లోడు బలహీనుడుగానే ఉండిపోయాడు. ఇతని తల్లికి ఏమైందో ఇతనికి కూడా అదే జరగబోతున్నట్లుంది. నీలాంబరి పదే పదే నా తల్లిని ప్రస్తావించడంతో నా గుండె పగిలిపోయింది. తనతో ఇప్పుడు తలపడటం సరికాదని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతూ నీలాంబరికి సవాలు విసిరాను. 3 ఏళ్ల తర్వాత జరిగే శక్తిస్థాన్ పోటీల్లో నిన్ను ఓడించి ఏకలవ్యుడిని అవుతాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇన్నేళ్లలో ఏమీ సాధించలేనివాడు 3 ఏళ్లలో ఏం చేస్తాడు? కొద్ది రోజుల తర్వాత నేను నా గదిలో ఒంటరిగా కూర్చుని ఉండగా అప్పుడు నా తండ్రి గదిలోకి వచ్చారు. రాఖీ, ఈరోజు శక్తిస్తంభం దగ్గర నీ శక్తులను పరీక్షించుకోవడానికి వెళ్ళాలి, గుర్తుందా? అవును నాన్న, నాకు గుర్తుంది. ఈసారి నేను చాలా కష్టపడ్డాను. భూమికి 22 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న నీలిగ్రహం మర్కస్పై మా ప్రజలకు అతీత శక్తులు ఉన్నాయి. ఈ అతీత శక్తులను పరీక్షించడానికి ప్రతి సంవత్సరం ఒక పోటీ జరుగుతుంది. ఈసారి నా శక్తులు ఖచ్చితంగా 9వ స్థానానికి చేరుకుంటాయి. ఈ రోజు తరువాత ఎవరూ నన్ను జీరో అని పిలవరు. నేను రణరంగంపై నిలబడి నా కుడి అరచేతిని శక్తిచక్ర స్తంభంపై ఉంచడానికి ముందుకు పెట్టాను. నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. నా ప్రదర్శన మళ్లీ నిరాశపరిచింది. ఇలా జరగకూడదు. నేను ఎంత కష్టపడ్డాను. నేను మళ్లీ ప్రయత్నిస్తూ మరోసారి నా చెయ్యి ముందుకు పెట్టాను. 3rd ప్లేస్. అరే, నువ్వొక లూజర్వి. 0వి 0. ఇదంతా విని నాన్న కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాని అప్పుడే నా చిన్ననాటి స్నేహితురాలు అక్కడికి వచ్చింది. రాఖీ ఎవరనేది మీరంతా మర్చిపోయారా? కేవలం 15 ఏళ్ల వయసులోనే 10వ స్థాయికి చేరుకుని ఏకలవ్యుడిగా మారింది ఇతనే. గుర్తుపెట్టుకోండి, రాఖీ మరోసారి అదే స్థాయికి చేరుకున్నప్పుడు మీరంతా పశ్చాత్తాపపడతారు. ఈరా, వదిలే, తప్పు నాదే. ఇలా అంటూనే నేను తలదించుకుని మైదానం నుండి వెళ్ళిపోయాను. నేరుగా మా అమ్మ సమాధి వద్దకు వెళ్ళాను. అమ్మా, నన్ను ఒంటరిగా వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? నేను ప్రేమించే ప్రతిదీ నా నుండి ఎందుకు దూరమవుతుంది? అమ్మా, ఇక నేను ఈ శరీరాన్ని త్యజించి నీ లోకానికి వచ్చేస్తాను. ఎందుకు బాధపడుతున్నావు రాఖీ? నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను. అక్కడ ఎవరున్నారు? అటూ ఇటూ వెతకడం ఆపు. నేను నీ ఉంగరంలోనే ఉన్నాను. ఆ మాట వినగానే నా చేతిలోని ఉంగరం వైపు చూశాను. దానిలో వింత కదలిక మొదలైంది. నా ఉంగరంలోంచి ఒక తెల్లటి పొగ ఆత్మరూపంలో బయటకు వచ్చింది. ఎవరు నువ్వు? నా ఉంగరంలో ఏం చేస్తున్నావు? నేనెవరో నీకు తెలియడం ముఖ్యం కాదు రాఖీ. నిజానికి నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. 3 ఏళ్ల పాటు నన్ను నీ ఉంగరంలో భద్రంగా ఉంచావు కదా. అయితే గత 3 ఏళ్లుగా నువ్వు నా ఉంగరంలో దాక్కున్నావన్నమాట. నీ వల్ల నా శక్తులు ఏమైనా తగ్గుతున్నాయా? ఆ పొరపాటు చెయ్యకు రాఖీ. అది నీ తల్లి చివరి జ్ఞాపకం. అంటే నీకు మా అమ్మ తెలుసన్నమాట? హా, మీ అమ్మ నాకు తెలుసు.
ప్రజలు నిన్ను మళ్ళీ గౌరవించాలని నీకు లేదా? నీ శక్తి 3 నుండి 9కి పెరగాలని నీకనిపించడం లేదా? 3 ఏళ్ల తర్వాత నీ కాబోయే భార్య నీలాంబరిని నువ్వు ఓడించాలి, ఆమెతో పోటీపడాలి కదా. ఆమె పేరు నా ముందు చెప్పకు. ఆమె యావత్ నగరం, నా సమాజం, నా ప్రజల ముందు నా తండ్రి గౌరవాన్ని మంటగలిపింది. నన్ను బలహీనుడిగా భావించి సంబంధాన్ని కూడా తెంచుకుంది. ఒక రోజు ఖచ్చితంగా ఆమెకు నా శక్తి ఎంతో చూపిస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. ముందు నువ్వు ఈ ఉంగరాన్ని మళ్ళీ పెట్టుకో. నీ జీవితాన్ని నేను ఎలా మార్చేస్తానో. భైరవుడి మాట విని నేను మళ్ళీ ఉంగరాన్ని పెట్టుకున్నాను. మా పేరు భైరవ. నువ్వు నన్ను ఆచార్య అని పిలవచ్చు. నీ తల్లి మరణానికి కారణం నాకు తెలుసు. అలాగే నీ కాబోయే భార్య నీలాంబరితో నువ్వు ఏకలవ్యుడిలా పోరాడాలని నాకు తెలుసు. నీకు ఇష్టమైతే నేను నిన్ను అవంతి రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన యోధుడిగా చెయ్యగలను. అయితే దానికోసం నువ్వు నా 3 షరతులను పాటించాలి. సరే. మా మొదటి షరతు, నువ్వు నన్ను ఈ ఉంగరం నుండి విడిపించాలి. సరే. రెండో షరతు, అమృతధార వేలంలో నన్ను నీతో పాటు తీసుకువెళ్ళాలి. నాకు ఓకే. మూడో షరతు, నా 3వ షరతు వినడానికి ముందు నీ తల్లి రాసిన చివరి లేఖను చదువు. నా తల్లి రాసిన లేఖ చదువగానే నా కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. లేదు, నేను ఇది ఎలా చేయగలను? సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఇప్పుడు అన్నిటికంటే ముందు నేను నీకు అమృతధార అనే అత్యంత శక్తివంతమైన ఔషధాన్ని తయారు చేసి ఇస్తాను. ఇదిగో, ఇది అమృతధార. ఆ సీసాను చూడగానే ఇతను నన్ను మోసం చేస్తున్నాడా అనే అనుమానం వచ్చింది. అయినా సరే నేను ఆచార్యుల మాట విని ఆ అమృతధారను సేవించాను. కాని దాన్ని తాగగానే స్పృహ కోల్పోయాను. మరుసటి రోజు ఉదయం నేను కళ్ళు తెరవగానే నాలో ఒక శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపించింది. నా శరీరం కూడా మారిపోయినట్లు మరింత శక్తివంతంగా నాకనిపించింది. భైరవ నన్ను వీలైనంత త్వరగా ఏకలవ్యుడిగా తీర్చిదిద్దాలని ఆశించారు. మరుసటి రోజు వారు నన్ను ఒక పర్వతంపైకి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్లగానే భైరవుడు నన్ను ఒక మాయా స్తంభానికి కట్టేశాడు. భైరవుడి చేతుల్లో ముళ్లతో కూడిన కొరడా ఉంది. ఆ కొరడాతో ఆయన నన్ను తీవ్రంగా కొట్టాడు. నా శరీరం గాయాలతో నిండిపోయింది. కొద్దిసేపటికే నేను స్పృహ కోల్పోయాను.